ఉన్నప్పుడు ఏం చేస్తారంట? సంసోను ఏం చేసిండు? ఇలా మనం గమనించుకున్నట్టు పోతే కొంతమంది మంచికి వాడుకుంటారు, కొంతమంది చెడిపోవడానికి. వాటి ఎక్కువ శాతము ఒంటరితనం అనేది మంచిది అనేది బైబిల్ గ్రంథంలో మనకు చెప్తుంది. కాబట్టి ఈ ఒంటరితనములో చేయరానటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ఒంటరితనములోనే సాతాను గాడు మనసులో ఉన్నటువంటి కోరికలు రేపడానికి అవకాశాన్ని వాడు చేసే విధంగా ఉంటాడు. తర్వాత ఎప్పుడైతే ఒంటరితనంలో ఉన్నాడో ఎమ్మటే అపవాది వచ్చి సాతాను చేసేది అవ్వను ఎమ్మటే లాగేసుకున్నది. ఎమ్మటే అవ్వకేం వచ్చిన తర్వాత అబద్ధం ఆడడం మొదలుపెట్టి ఏం పెట్టింది? అంతేనా? ఇప్పుడు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టింది. ఆడలేదా? ఆడిందా? ఎప్పుడైతే అంత ముందు చూడు అబద్ధం అనేది వాళ్ళకి తెలియదు, అబద్ధం ఆడాలంటే వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే అబద్ధాలకు జరుపుడు ఎప్పుడైతే వాళ్ళ చెంత చేరిండో, వాళ్ళ సహవాసం కలిగి ఉన్నాడో ఎమ్మటి ఏం కలిగిందంట? ఏం కలిగింది? అబద్ధం ఆడటం మొదలుపెట్టింది. ఇంకా చూడండి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఒంటరితనం అనేది చాలా మనిషిని నాశనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో అపవాది ఎప్పుడైతే ఈ ఒంటరిగా ఉండడం అవ్వను చూసిందో ఎమ్మటే ఆమె కీర్తి చేత, మాయమాటల చేత, చెప్పుడు మాటలు మోసం చేసుకొని ఎమ్మటే ఆమె పాపం చేయడానికి అవకాశాన్ని కల్పించింది. తర్వాత అబద్ధము మొదలుపెట్టారు. ఎవరు? ఇదిగో ఎవడు తిన్నాడు? నువ్వు ఆ పండు ఎవడు తిన్నాడు? ఏం చెప్పింది? ఏం చెప్పినా? సర్పం మోసం చేసి నన్ను తినిపించిందంట. ఏం చెప్పారు? మీరు దిగంబరి ఉన్నారండి. మీకు ఎవడు చెప్పిండు? అసలు మీ దిగంబరి ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? మీరు ఎలా ఉన్నారు? నాకు సంబంధం లేదు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి అంటే ఆ తర్వాత